అందరికీ నమస్తే. ఎలక్షన్ ముందు చెప్పిన విషయాలు గవర్నమెంట్‌కి వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత జరుగుతున్న వ్యవహారాలంతా చాలా తేడాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు గత గవర్నమెంట్ పైన, లేకపోతే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళపైన చేసిన ఆరోపణలు కూడా ఎలక్షన్స్‌లో ముందు కేవలం ఓట్ల కోసం చెప్పిండ్రా అనే విధంగా అనుమానం కలిగించే విధంగా ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రజలను నమ్మించింది కాంగ్రెస్ నేతలు. కొంతమంది జర్నలిస్టుల పేరుతో జర్నలిస్టుల ముసుగులో ఉన్న వాళ్ళు కూడా ఆ విషయంతో జనాలను నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళంతా. ఇప్పుడు 9 నెలలు అయింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతి బయటికి రాలేదు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నట్టు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. దాని మీద ఒక కమిషన్ వేసిండ్రు. అసలు దానికైనా ఖర్చు 86,000 కోట్లు. కానీ వీళ్ళు చెప్పేది 1,00,000 కోట్లు. అసలు ఎక్కడ పొంతన లేని ఆరోపణ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే ఇప్పుడు డ్యామేజ్ అయింది. అన్నారం, సుందిల్లా అవి మైనర్ డ్యామేజ్లో ఉన్నాయి. మిగతా కాళేశ్వరం ప్రాజెక్టులో మిగతా పార్ట్స్ అంతా కూడా ఈ ప్రభుత్వం వాడుకుంటూనే ఉంది. దానికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ ప్రాజెక్టులో మెగా కృష్ణారెడ్డి పైన గతంలో తీవ్రమైన ఆరోపణలు చేసిండ్రు. ఇదే ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు, ఈవెన్ రాహుల్ గాంధీ వచ్చి కూడా మెగా కృష్ణారెడ్డి పైన ఆరోపణలు చేసిండ్రు. కానీ ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డితో అంటగా అవుతున్నది ఈ ప్రభుత్వం. అదే మెగా కృష్ణారెడ్డికి కొత్త కొత్త ప్రాజెక్టులు ఇస్తున్నారు. అదే మెగా కృష్ణారెడ్డితోన రహస్య మంతనాలు జరుపుతున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సెకండ్ డేనే రాత్రి 9:30, 10 టైంలో చాలా రహస్యంగా మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి ఇంటికి పోయిండు. ఆ రోజు రాత్రి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అప్పటి నుంచి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మాటలు మారిపోయినాయి. మెగా కృష్ణారెడ్డి పైన, మెగా కృష్ణారెడ్డి విషయంలో చాలా అనుకువగా ఉంటున్నారు. మెగా కృష్ణారెడ్డిని ఇంకా మోస్తున్నది ప్రభుత్వం. అప్పుడు ఇప్పుడు చాలా తేడా కనిపిస్తున్నది. ఏమైంది? మెగా కృష్ణారెడ్డి ఆ రోజు కలిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మెగా కృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళి కలిసిండు. మధ్యలో 4 రోజులు గ్యాప్ ఉంది. ఆ 4 రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన అలిగినట్టుగా కాంగ్రెస్ నేతలు కొంతమంది చెప్పిండ్రు. ఎందుకు అంటే, నేను ఇరిగేషన్ మినిస్టర్, నా దగ్గర రాకుండా మెగా కృష్ణారెడ్డి సీఎం దగ్గర పోతే మరి నేనేం చేయాలని. సరే, ఎందుకు కలిసిండ్రు, ఏమైంది అనేది అది సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ కాదు, అది బ్లాక్ సీక్రెట్ కాబట్టి ఆ విషయాలు మనకు కూడా తెలియదు. కానీ మెగా కృష్ణారెడ్డి దోచుకున్నాడు కాళేశ్వరాన్ని. 1,00,000 కోట్లు దోచిపెట్టింది మెగా కృష్ణారెడ్డికే. మెగా కృష్ణారెడ్డి ద్వారానే కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని ప్రధానమైన ఆరోపణ చేసి మెగా కృష్ణారెడ్డిని దొంగ అని ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డిని సంఘం ఎత్తుకొని తిరుగుతుంది ప్రభుత్వం. ఇది చాలా ఆశ్చర్యంగా కూడా కనిపిస్తున్నది. మెగా కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత, ఉత్తమ్ కుమార్ వాళ్ళని కలిసిన తర్వాత మెగా కృష్ణారెడ్డి దొంగ పోయి హీరోగా కనిపిస్తున్నాడు వీళ్ళకు. ఎందుకంటే రీసెంట్గా జస్ట్ 2 డేస్ బ్యాకే నారాయణపేట్ కోడంగల్ ప్రాజెక్ట్ ఒకటి, దానికి సంబంధించిన ఒక కాంటాక్ట్ను మెగా కృష్ణారెడ్డికి ఇచ్చింది. మెగా కృష్ణారెడ్డితో పాటు మంత్రి రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆ ప్రాజెక్టు ఇచ్చింది. అసలు వీళ్ళ ఎలక్షన్స్ ముందు కుటుంబ పాలన, లేకపోతే వీళ్ళ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా వీళ్ళే చేసిన కాంటాక్ట్లు, వీళ్ళకి సంబంధించిన మనుషులతో కాంటాక్ట్లు చేపిస్తున్నారని మాట్లాడినరు. తీరా చూస్తే పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి వెనుక తిరిగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ నారాయణపేట కోడంగల్కి సంబంధించిన కాంటాక్ట్ ఇచ్చిండ్రు. దానిలోనే ఇంకొక షేర్ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండ్రు. మధ్యలో మెగా కృష్ణారెడ్డి ఎట్లా దోస్తానైంది వీళ్ళకి, మెగా కృష్ణారెడ్డికి వీళ్ళకి మధ్య దోస్తాన్ కుదిరించింది ఎవరు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. నిజానికి మెగా కృష్ణారెడ్డికి వీళ్ళకి మధ్య దోస్తాన్ కుదిరించింది కేవీపీ అనేది పొలిటికల్ సర్కిల్లో చర్చ ఉంది. కేవీపీ రామచంద్రరావు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ లాంటి వాడు, మీకు అందరికీ తెలుసు. గతంలో సలహాదారుగా ఉండేవాడు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు. తర్వాత ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, సోనియా గాంధీ కుటుంబానికి హైకమాండ్కి దగ్గరగా ఉన్నారు. ఆయన తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నా లేదా అనే తర్వాత విషయం. కానీ మెగా కృష్ణారెడ్డికి ఇప్పుడున్న కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదిరించింది కేవీపీ అనేది ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో ఉంది. కానీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఇక్కడ మన నాగార్జున సాగర్ దగ్గర ఈ మధ్యనే సుంకిశాల రిటైనింగ్ వాల్ పడిపోయింది. ఆ ప్రాజెక్టు కూడా మెగా వాళ్ళే కడుతున్నారు. అది పడిపోయినప్పుడు కూడా మెగాని టార్గెట్ చేయలేదు. అది కూలిపోయి నష్టం జరిగినప్పుడు కూడా కనీసం 10 కోట్ల రూపాయల నష్టం అని చెప్పిండ్రు. అది 10 కోట్లు ఉందో ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, బహుశా వీళ్ళు తక్కువ చెప్తారు ఎప్పుడైనా కూడా. అట్లాంటి నష్టం జరిగినప్పుడు కూడా కనీసం మెగా కృష్ణారెడ్డి వాళ్ళని పల్లెత్తు మాట మాట్లాడలేదు. నిన్న ఈ ఖమ్మంలో జరిగిన వరదల విషయంలో 5 కోట్ల రూపాయల విరాళం కూడా ప్రకటించిండ్రు. మెగా కృష్ణారెడ్డి డైరెక్ట్గా పోయి రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డికి 5 కోట్ల రూపాయల చెక్ కూడా ఇచ్చిండు. మరి దొంగలతో ఎందుకు డబ్బులు తీసుకున్నారనే దాన్ని కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు.
ప్లస్ ఇప్పుడు నారాయణపేట కొడంగల్ సంబంధించిన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాంటాక్ట్ ఇచ్చారు మెగా కృష్ణారెడ్డికి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక భాగం ఇచ్చిండ్రు, తర్వాత ఈయనకు ఒక భాగం ఇచ్చిండ్రు. మరి ఇది దేనికి సంకేతం? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డితో ఈ పార్టీకి సంబంధించిన నేతలు, గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఎందుకు అంటగాగుతున్నారు? గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మెగా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారని ఆరోపణ చేసిన వీళ్ళు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డితో అంటగాగడానికి గల సంబంధం ఏంది? అసలు మెగా కృష్ణారెడ్డికి ఈ ప్రభుత్వానికి ఏం డీల్ కుదిరింది? ఇది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నిజానికి ఈ కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా ఎల్ఎన్టీ చేసింది. కేవలం ఎలక్ట్రిసిటీ అంటే బాహుబలి మోటార్లు, తర్వాత ఈ ఈ కరెంటుకు సంబంధించిన విషయాలు, కొన్ని పరికరాలు మాత్రమే మెగా కంపెనీ ఇచ్చింది. మరి అప్పుడు మెగా కంపెనీ ఫోర్బ్స్ కంపెనీలో పోవడానికి కేసీఆర్ కారణం అని చెప్పినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఆయనను ప్రోత్సహిస్తుంది, ఎందుకు కొనసాగిస్తున్నది, మెగా కృష్ణారెడ్డితో ఎందుకు స్నేహం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఈ ప్రభుత్వానికి ఈ మెగా కృష్ణారెడ్డికి మధ్య ఏం సంబంధం ఉంది, ఏ ఒప్పందం జరిగిందో తెలంగాణ ప్రజలకు సంబంధం చెప్పాల్సిన అవసరం ఉంది. మెగా కృష్ణారెడ్డితో మాత్రం వీళ్ళ రహస్య బంధాలు దేనికోసం అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెగా కృష్ణారెడ్డి విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడినరు, తర్వాత ఇప్పుడు ఇంకొకలాగా వ్యవహరిస్తున్నారు. దీన్ని కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.